అందరికీ శుభమస్తండి. మే నెలలో 2026 వృషభ రాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రాశి గురించి తెలుసుకుందాం. అదేనండి స్థిరత్వానికి, ఓర్పుకి, కష్టపడేటువంటి మనస్తత్వానికి మారుపేరైన వృషభ రాశి వారికి ముందుగా వారి లక్షణాలు, అస్తిత్వం గురించి ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే కనుక కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు అనగా ఈ, ఉ, ఏ అనే అక్షరాలు, అలాగే రోహిణీ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు ఓ, వా, వి, వు అనే అక్షరాలతో ప్రారంభమైన వారు, మీ పేరులో మొదటి అక్షరము ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఓ అనే అక్షరాలతో ఏవైనా ఉన్నట్లయితే మిమ్మల్ని వృషభ రాశిగా పరిగణించడానికి ఆస్కారం ఉంది. వృషభ రాశి వారు సాధారణంగా భూతత్వానికి చెందినవారు కాబట్టి వీరి ఆలోచన చాలా స్థిరంగా స్టెబర్న్గా ఉంటాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే దాని మీదే నిలబడతారు, పట్టుదలగా అది సాధిస్తారు. అసలు విషయానికి వచ్చేద్దాం. 2026 మే నెలలో వృషభ రాశి వారి జీవిత చక్రం ఎలా తిరగబోతోందంటే, ఈ మే నెల మీకు ఎలాంటి అద్భుతాలని, ఎలాంటి సవాళ్లను విసరబోతోందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటే, మే నెలలో మీకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండబోతుంది. అంటే ఇలా అన్నమాట. అందరికీ ఎంతో ఆసక్తిగా ఉండే ఆర్థిక విషయానికి వస్తే, మే నెలలో వృషభ రాశి వారికి ఒక తీపి కబురే చెప్పాలి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ఖచ్చితంగా గెయిన్ అంటే ధనప్రాప్తి పొందుతారు. ఎక్కడి నుంచో రావలసిన బాకీలు చేతికి అందటము, మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం రూపంలో డబ్బు మీ చేతిలో పడటం ఖాయం. ఇక్కడే మీరు ఒక బద్ధ సూత్రాన్ని మీ జీవితంలో మీరు పాటించాలి. అదేంటంటే, మనుష్యుల మనస్తత్వాలు తెలుసుకొని మెలుగుట మీకు ఎంతో మంచిది. డబ్బు వస్తున్నప్పుడు, పనులు జరుగుతున్నప్పుడు మన చుట్టూ చాలామంది చేరతారు. అందరూ మన మంచిగా కోరుకుంటున్నట్లుగా అనిపిస్తారు మనకి. మీరు చేసి అతిపెద్ద పొరపాటు ఇక్కడే పడుతుంది. వారి ముఖం చూసి మోసపోవటం, మనసులో ఏముందో వారి అసలు ఆలోచన ఏమిటో గ్రహించకుండా ముందుకు అడుగు వేసేయటం ఎప్పుడు చేయబాకండి. ఇలా ఎందుకు చెబుతున్నానంటే, మే నెలలో మీ గ్రహస్థితులు ఒక బలమైన హెచ్చరిక పంపుతోంది. మీకు ఎంతో దగ్గర వారైన ఆత్మీయ వర్గం ద్వారా మీకు చెడు జరిగే అవకాశం ఉంది. ఇది వినటానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మానసికంగా సిద్ధపడవలసిన నగ్న సత్యం. మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నాను కదా అని మీరు మీ రహస్యాలు పంచుకుంటే రేపు వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి. ద్రోహం అనేది కేవలం డబ్బు విషయంలో కాకుండా మాటల రూపంలో, మీ పరువు తీసే రూపంలో కూడా ఉండవచ్చు. అందుకే మీ చుట్టూ ఉన్న ఆత్మీయుల విషయంలో ఒక కన్ను ఎప్పుడూ తెరిచి ఉంచండి. మీ ఉద్యోగ వృత్తుల పరంగా, ఆధ్యాత్మిక పరంగా అనేక సంచారాలు చేస్తాయి. ఒకవైపు మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పనులు విపరీతంగా ప్రయాణాలు చేస్తూ ఉంటే, ఆఫీసులో పనుల మీద వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి రావటము, అసలు షెడ్యూల్ టైట్ అయిపోతుంది మీకు. అంటే అదే సమయంలో మీలో ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఎప్పటి నుంచో దర్శించుకోవాలి అనుకున్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని ప్రోగ్రాం ఫిక్స్ కావటం, దైవ దర్శనాలు చేసుకోవటం లాంటి ఆధ్యాత్మిక సంచారాలు కూడా మీకు రాసిపెట్టి ఉన్నాయి. మీ ప్రయాణాలు మీకు కేవలం అలసటను మాత్రమే కాకుండా కొంత మానసిక ప్రశాంతతని కూడా ఇచ్చే ప్రయాణాలు ఈ నెలలో ఉన్నాయి. మే నెలలో అన్నీ నెగిటివ్ విషయాలే ఉన్నాయా అంటే ఖచ్చితంగా కాదు. మీ కుటుంబ విషయాలు సఫలమై మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగటము, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పాత వివాదాలు తొలగిపోవటము, ఒక సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇల్లు కొనుగోలు లాంటి కుటుంబపరమైన పనులు కూడా జరిగే అవకాశం ఉంది. మంచి వాతావరణం ఉన్నప్పటికీ బయట జరిగే సంఘటనలు మిమ్మల్ని ప్రశాంతతగా ఉండనివ్వకుండా డిస్టర్బ్ చేస్తాయి. పైన చెప్పుకున్నట్లుగా మీలో జరిగే మిత్రద్రోహము, అంటే మీకు ఏదైతే మిత్రద్రోహం వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నేను ప్రాణంగా నమ్మిన స్నేహితుడే నాకు ఇలా చేశాడేంటి అని రాత్రిపూట థింక్ చేస్తారు. మానసిక క్షోభతో కొంత సతమతం అవుతారు. ఇచ్చే సంతోషం ఒకవైపు ఉంటే
ఈ ద్రోహం వల్ల కలిగే బాధ మరొక వైపు ఉంటుంది. అంటే రూరల్ క్వశ్చన్ అంటే అప్ అండ్ డౌన్స్ ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి నెలలో. మీరు చేసే చోట, పని చేసే చోట కానీ, గౌరవ స్థానాల్లో ఉన్నవారు మీకు చెడు ప్రయత్నాలు జరిగినప్పుడు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అది మీ బాస్ వల్ల కావచ్చు, పలుకుబడి ఉన్న నాయకుల వారం కావచ్చు, స్వార్థంతో మిమ్మల్ని పావుగా వాడుకునే వాళ్ళ ద్వారా కూడా కావచ్చు. కాబట్టి పెద్ద స్థానాల్లో ఉన్న వారితో డీల్ చేసేటప్పుడు వారు చెప్పిన ప్రతిదానికి తలాడించకుండా మీ బుద్ధిని వాడి అది మీకు పని చేస్తుందా, మీకు ఏ రకమైన కీడు చేస్తుందా అని గ్రహించి నో చెప్పడం అలవాటు చేసుకోండి. మే నెలలో మొత్తానికి ఒకే ఒక్క వాక్యంతో సారంగా చెప్పాలంటే, మీరు కావాలని కష్టం కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి. ఎవరో ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో మీరు వెళ్ళి సంజాషి చేయటము, ఎవరికో గ్యారంటీగా మీరు సంతకాలు పెట్టి ఇరుక్కోవటము, అనవసర విషయాల్లో తలదూర్చి మీకు సంబంధించిన సమస్యలు నెత్తిన తెచ్చుకోవటం లాంటివి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది నెలలో. కాబట్టి దయచేసి నెలలో మీ పని మీరు చూసుకోండి. పక్కవాడి గొడవ మనకి అనవసరం. కామ్గా అబ్జర్వ్ చేయండి. మీ కష్టాలన్నిటినీ దాటి మీరు విజయం సాధించాలంటే కొన్ని అదృష్టరాళ్ళు సంఖ్యలో మీకు అండగా నిలుస్తాయి. కృత్తికా నక్షత్రం వారి కెంపు కానీ, రోహిణి నక్షత్రం వారి ముత్యము, మృగశిర నక్షత్రం వారి పగడము ఉన్న ఉంగరము అవకాశం ఉంటే ధరించండి. కంపల్సరీ రేళ్ళు. రాళ్ళ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఒక నెగిటివ్ వైబ్స్ని దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. అంతవరకే. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఆ నక్షత్రంలో దానికి పూజ చేసి అది పెట్టుకోవాలి. శరీరాన్ని తగులుతూ కింద హోల్ చేసుకుని ఉండాలి. అంటే మీకు ఎప్పుడు కూడా 5 పాళ్ళు అవమానము, 4 పాళ్ళుగా ఉండదు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బెనిఫిటే ఎక్కువ ఉంది, 5 పాళ్ళు ఉంది, అవమానం 4 పాళ్ళే ఉంది. కనుక ఈ సంవత్సరం మీకు పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా 1, 2, 5, 6, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడ్డాయి. ఏదైనా ముఖ్యమైన పనులు వచ్చినప్పుడు ఈ నెంబర్లు వచ్చేలా చూసుకోండి. అలాగే మీ స్టార్ నెంబర్ 6 కాబట్టి వృషభ రాశి మిత్రులారా, 2026 మీకు మంచి పాఠం నేర్పించే నెల. ధనలాభం ఉన్న, ప్రయాణం వల్ల లాభం ఉన్న, మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలోనే మీ అసలైన విషయం దాగి ఉంది. అంటే ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని గుడ్డిగా నమ్మకండి. అనవసరమైన సమస్యల్లో తలదొర్చి కష్టాలను కొని తెచ్చుకోకండి. అదృష్ట సంఖ్యలను, వారాలను పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే ఇవన్నీ నలిఫై అయిపోతాయి. మే 2026 వృషభ రాశి వారికి జాతక ఫలితాలు పూర్తిగా విశ్లేషిస్తే వచ్చే నెల రాశి ఫలాలతో మరింత ఉత్సాహంగా కలుద్దాం. అప్పటిదాకా ఈ నెలంతా కూడా కొద్దిగా స్టెబండ్గా, మానసికంగా మనకి ఏది అవసరము, ఏది అనవసరము అని ఆచితూచి నో చెప్పటానికి మొహమాట పడకుండా జాగ్రత్త పడగలిగితే ఈ నెలలో మీకు అద్భుతమైన గుర్తింపు తెచ్చేటువంటి నెలగా ఉండబోతోంది. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి.